హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆలూ ఫ్రై చెప్తున్నానండి. దీనికి కావాల్సింది ఆలు 4 తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 3 నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు కొద్దిగా, మినపప్పు, పచ్చిశనగపప్పు అండి కొద్దిగా, మినపప్పు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర, నూనె సరిపడంత, ఉప్పు తగినంత. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నానండి. దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కాక ఈ పొటాటోని వేసుకొని పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి. ఇవి మధ్య మధ్యన కలపకూడదు. క్రిస్పీగా రావాలి అని అంటే ఎక్కువగా కలపకూడదండి పొటాటోని. ఇది సాంబార్ రైస్తో అయితే చాలా బాగుంటుంది. పసుపు యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కలుపుకొని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి వదిలేయాలండి. బాగా క్రిస్పీ అయ్యేదాకా వేపుకోవాలి ఇవి. చూడండి, మధ్యలో ఒకసారి కలుపుకున్నానండి. ఇంకొంచెం క్రిస్పీ అవ్వాలి. ఇది ఎక్కువగా కలపకూడదు, సో నేను ఎక్కువగా కలపట్లేదు. ఇది ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోని కూడా వేసేస్తున్నాను. దీనిలోనే ధనియాల పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేస్తాను. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో మీకు ఇష్టమైతే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. బ్లాక్ మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. దీనిలో ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేయాలి. ఇది స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలా ఉంచుకుంటే కర్రీ రెడీ అండి. కూర రెడీ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. వేడి వేడి పొటాటో ఫ్రై విత్ సాంబార్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ రైస్తో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, పొటాటో ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్,
share and subscribe it. Bye.